టీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫజియుద్దీన్, స్టేట్ ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్లతో కలిసి నవీన్ యాదవ్ ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి జరగలేదని, కేవలం అరాచకాలే చేశారంటూ మండిపడ్డారు. దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న ఎన్నో సమస్యలకు ఈ 3 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కారం చూపిందంటోన్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్తో మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఇక్కడికక్కడ ఆత్మీయ సమ్మేళనాలతో పాటు ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. మనతో మాట్లాడి నవీన్ యాదవ్ ఉన్నారు. ఎట్లా సాగుతుంది ప్రచారం? ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లుంది? చాలా బాగుందన్న. ప్రచారంలో ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొంటూ ఉన్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకడానికి ముందుకు వస్తున్నారు. జనాలంతా కూడా చాలా హ్యాపీగా, సంతోషం అనిపిస్తుంది. బోరబండలు తిరుగుతున్నారు. బాబా ఫసీదుతో పాటు కార్పొరేటర్తో పాటు అందరూ జనాలందరూ కూడా మమేకమై ముందుకు సాగుతున్నారు. ఎట్లా ఉంది? చాలా సంతోషంగా ఉంది. సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బాబా ఫసీదుద్దీన్ కార్పొరేటర్ గారు, వాళ్ళ మిసెస్, స్థానిక సీనియర్ కాంగ్రెస్ లీడర్స్ అండ్ గత 3 నెలలుగా కష్టపడుతున్నటువంటి చైర్మన్స్ ముబా విజయన్న, శోభారాణక్క, ఇందాకనే సీతక్క కూడా ప్రచారంలో దాదాపు 2 గంటలు 3 గంటలు పాల్గొని ములుగు బయలుదేరింది. వాళ్ళు రావడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఒక నమ్మకం, అధికారంలో కాంగ్రెస్ ఉంది, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, కాంగ్రెస్కి మేము ఓటేస్తామని చెప్పి ప్రజలు చెప్పడం, ప్రచారం కూడా చాలా చక్కగా అవుతుంది. అంటే జనాలు స్వచ్ఛందంగా కూడా మాకు ఆ గలీలలో వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్కి మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి 40 మంది స్టార్ కంపెనీలు కూడా రంగంలో దిగుతున్నారు. ఎప్పటి నుంచి ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఆల్రెడీ అందరూ సీతక్క ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నారు. వివిధ ప్రాంతాలలో ఎవరి ప్రచారాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు కేసీఆర్ కూడా రంగంలో దిగుతున్నారట. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం 2023లోనే రాష్ట్రం అంతా కోల్పోయింది. ఇప్పుడు హైదరాబాద్లో కంటోన్మెంట్లో పోయింది. జూబ్లీహిల్స్ నుండి మొదలవుతుంది. మళ్ళీ బీఆర్ఎస్ని జనాలు మర్చిపోయినారు. ఇక వాళ్ళు ఆ భయంతో వేరే రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్కే జనాలు స్వాగతిస్తారు. ఏ అంశాలతో పోతున్నారు? అభివృద్ధి మా అంశము. ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి పెండింగ్ సమస్యలు పరిష్కరించడం, అవన్నీ తీసుకెళ్తా ఉన్నాము. సంక్షేమ పథకాలు, సన్న బియ్యము, రేషన్ కార్డు, అవన్నీ చాలా హ్యాపీగా ఉన్నారు. 200 యూనిట్స్ గలీలలో చెప్తా ఉన్నారు మాకు కరెంట్ వచ్చింది అని చెప్పి. ఇంకా కొన్ని ఫ్రీ బస్సు అవన్నీ చెప్తా ఉన్నారు. ఇంకా కొన్ని కావాలి, అవి కూడా ఒక్కొక్కటిగా ప్రభుత్వం నెరవేర్చిన నమ్మకం మాకు, మేము వాళ్ళలో నమ్మకం కల్పిస్తాము. బీఆర్ఎస్ చెప్తుంది 10 ఏళ్లలో జూబ్లీహిల్స్ అభివృద్ధి చేసిందే మేము, కాంగ్రెస్ 2 ఏళ్లలో ఏం చేయలేదని బీఆర్ఎస్ చెప్తుంది. మళ్ళీ అభివృద్ధి చేసిన పనులు చూపించుకుంటూ ఓట్లు అడగమనండి. మమ్మల్ని పర్సనల్గా ఫేక్ న్యూస్లు పెట్టి డ్యామేజ్ చేసుకుంటా, క్యారెక్టర్ని డ్యామేజ్ చేయాలనే ఆలోచనతో ఎందుకు? ఓట్లో వాళ్ళు ఏం చేసారో అది చూపించి ఓట్లు అడగమనండి, చెప్పమనండి. ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్లో గౌరవ మంత్రి సీతక్క గారు, అదేవిధంగా జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారితో పెద్ద ఎత్తున డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. అద్భుతమైన ప్రజాస్పందన వస్తుంది. ప్రతి ఇంటికి 10 గడపలకు పోగానే మా నాయకుడు వచ్చిండు, మా బిడ్డ వచ్చిండు, మా తమ్ముడు వచ్చిండు అని చెప్పి అలుముకుంటూ మా ఓటు తప్పకుండా హస్తం గుర్తుకేస్తున్న ప్రజాపాలన వైపు ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు అన్నగారి యొక్క పాలన అద్భుతంగా నడుస్తుంది. సంక్షేమ పథకాలు, మంచి పథకాలు తీసుకొచ్చారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్లో దాదాపు 25 కోట్ల రూపాయలతో గౌరవ మంత్రివర్యులు వివేక్ గారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, వాళ్ళందరూ కూడా అద్భుతంగా గతంలో ఏ విధంగా అయినట్టు దాదాపు 150 కోట్ల రూపాయల జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి అభివృద్ధి వైపు గత 2 నెలల 15 రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికని ఒక ప్రతిష్టాత్మకంగా భావించి 3 మంత్రులు, 20 మంది చైర్మన్లు, అదేవిధంగా 40 మంది స్టార్ క్యాంపెయినర్లని ఏర్పాటు చేసి ఈ ఎన్నికని ముందుకు తీసుకెళ్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రజల్లో మనం చూస్తున్నట్టయితే గతంలో పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలించినా కూడా పేదోడికి ఒరిగిందేం లేదు. ఈరోజు మేము ప్రచారం నిమిత్తం మంత్రులతోని నవీన్ యాదవ్తో ప్రజల్లోకి వెళ్తే ప్రజల్లో ఆ స్పందన స్పష్టంగా కనపడతా ఉంది. ఇవాళ పేదోడికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కానీ, ఎవడైతే పేదోడున్నాడో ఆ పేదోడికి ఈరోజు రేషన్ కార్డు ఇచ్చి, రేషన్ కార్డుతో పాటు
ఈరోజు సన్న బియ్యం ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారు అంటే అది రేవంత్. సెంటిమెంట్ని నమ్ముకుంది కాంగ్రెస్ పార్టీ, అభివృద్ధిని నమ్ముకుంది, సంక్షేమ పథకాలతో ప్రజల ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీకి అలాగే బీజేపీకి డిపాజిట్ గల్లంతుంది, దాదాపు 1,00,000 మెజార్టీతో గెలుస్తామని చెప్పి బోరబండ